అందరికీ నమస్తే అండి. రాజమండ్రి నగరంలోని ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దినోత్సవం సందర్భంగా 12 మంది నర్సులు అలా సస్పెండ్ చేయడం అనేది, షోకేజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 2 నర్సుల్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. రైటే. గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇలాగా వాళ్ళు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు మహిళా దినోత్సవం జరుపుకోవడం కరెక్టే, జరుపుకోవాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం అనేది మహిళలకు హక్కు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోని డాన్సులు వేయడం అనేది చాలా తప్పు. దానికి మనం అధికారులు ఏం చేయాలి? వార్నింగ్ మాత్రమే ఇవ్వాలి, సస్పెండ్ అయితే చేయకూడదు. వారికి షోకేజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేశారు. మరి వారి వైపు నుంచి ఆలోచించారా? గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం అనేది తప్పే, కానీ వారి వైపు నుంచి ఆలోచించాలి. కరోనా టైంలో మన అందరి ప్రాణాలు కాపాడారు అంటే డాక్టర్లతో పాటు నర్సులే కాపాడారు. అదొకటి ఆలోచించారా? మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? మహిళలు ఉన్నత స్థితిలోని రావాలని, ప్రతి ఒక్కరు కూడా అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్ళాలని, సమాజ సేవకు ఉపయోగపడాలని జరుపుకుంటారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరడం అనేది తప్పు, దాన్ని ఖండిద్దాం. కానీ దాన్ని వైరల్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పరువు ప్రతిష్టలు తీయడం అనేది చాలా తప్పు. ఇలా వైరల్ చేసిన వాళ్ళు మీరు ఒకటి ఆలోచించారా? ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లోని కింది స్థాయి నుంచి కానీ పై స్థాయి నుంచి కానీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అటువంటివి తీయండి, తప్పులేదు. ఎవరైతే నిరుపేదలు వచ్చి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 100, 250 ఎంతైతే మొత్తం మీద ఫార్మాలిటీ అడుగుతున్నారు. అటువంటిది ఇస్తున్నారా? అటువంటిది ఇస్తలేదు. అంతేకాని నర్సులు మన కోసం కష్టపడి కరోనా టైంలో ఎంత కష్టపడ్డారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ జీవితకాలం అంతా కూడాను మన కోసమే కష్టపడుతున్నారు. ఒకసారి ఆట విడిపి ఇవ్వడంలో తప్పు లేదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళు డ్యాన్సులు వేసి ఆడడంలో తప్పే, కాబట్టి ఆ విషయాన్ని ఖండించాలి, దాని గురించి మందలించాలి. అంతేగాని సస్పెండ్లు చేయించేసి షోకేజ్ నోటీసులు ఇచ్చేసి ఏంటండి ఇది? ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోకండి. సీరియస్గా తీసుకోవాల్సిన విషయాల్లోని సీరియస్గా తీసుకోండి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించండి. ఈ సస్పెండ్లు చేయడం అనేది, షోకేజ్ నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వార్నింగ్ అయితే ఇవ్వండి, అది మంచి పద్ధతి. నమస్తే అండి.